వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు చిన్న టవర్ వద్ద టెన్షన్ వాతావరణం. బీజేపీ నేతల ప్రకటనతో అలర్ట్ అయిన అధికారులు. గాజువాకలో దారుణం. యువకుడిని కిరాతకంగా హత్య చేసిన దుండగులు. సికింద్రాబాద్ కత్తిపోట్ల కేసు ఛేదించిన పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడి. ఆస్తుల కోసం భార్యకు యాసిడ్ తాగించి హత్యాయత్నం. వివస్త్రణ చేసి గదిలో నిర్బంధించిన వైనం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. రాజకీయ లబ్ధి కోసమే జిన్నా టవర్ పై రాజకీయ నేతలు వివాదం చేస్తున్నారని గుంటూరు మేయర్ మనోహర్ అన్నారు. జిన్నా టవర్ కూల్చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించడంతో టవర్ వద్ద కార్పొరేషన్ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ కూడా జిన్నా టవర్ విషయంలో కుట్రలు చేసి రాజకీయ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. పబ్బం గడుపుకోవడానికి, ఉనికిని చాటుకోవటానికి కొన్ని రాజకీయ పార్టీలు ఈ జిన్నా టవర్పై కొన్ని రోజులుగా నానా రకాలుగా యాగి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకి కనపడతా ఉంది, వినపడతా ఉంది, చూస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరి గుంటూరు నగరపాలక సమస్యకు సంబంధించినటువంటి మా బాధ్యత కాబట్టి, ఎందుకంటే గతంలో ఈ జిన్నా టవర్ యొక్క సెంటర్లో జిన్నా టవర్ కట్టింది గుంటూరు అప్పుడున్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి, మరి దానికి సంబంధించి ఇప్పుడు నగరపాలక సంస్థగా ఆవిర్భవించబడిన తర్వాత మరి ఈ జిన్నా టవర్పై కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి తీరును మాకు కొద్దిగా బాధ కలిగినటువంటి విషయం. మరి దీనికి సంబంధించి మేమందరం కూడా, మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మేమందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి కులమతాలకు అతీతంగా అందరం కూడా సోదరభావంతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు వెలుగుతూ ఉన్నారు. ఆ సంబంధించినటువంటి వాతావరణాన్ని మేము తీసుకురావడంతో పాటు ఆ వాతావరణం మేము కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ జిన్నా టవర్ సెంటర్లో ఉన్నటువంటి టవర్ చుట్టూ కూడా ఈ రక్షణ వలయాన్ని కూడా ఈరోజు మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి కొన్ని రాజకీయ పార్టీలు, అంటే ప్రధానంగా మరి బీజేపీ పార్టీ వారు ఈ జిన్నా టవర్ సెంటర్పై మరి ఏదో మరి మేము పేరు మార్చాలని, లేదా ఆ పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టాలని, మరి కులాలని, మతాలని, మనుషుల్ని రెచ్చగొట్టాలనేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి తీరు, విధానం చాలా బాధ కలుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మరి మహాత్మా గాంధీ గారి బొమ్మ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బొమ్మలు కావచ్చు, వారి విగ్రహాలు కావచ్చు, వారి యొక్క చిత్రపటాలు కావచ్చు, మరి అన్ని చోట్ల కూడా, అన్ని దేశాల్లో కూడా మరి వారి యొక్క విగ్రహాలు, వారి యొక్క చిత్రపటాలు, వారి గురించి ఈరోజు కూడా ఆ దేశాల్లో పాఠ్యపుస్తకాల్లో కూడా ఈరోజు వరకు కూడా మరి వారి గురించి పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. జయంతి వర్ధంతి వేడుకల్లో ఆ దేశాల్లో కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో ఆంధ్ర రాష్ట్రంలో మరి మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విధానం లాగా మాకు కనపడతా ఉంది. అందువల్ల ఈ జిన్నా టవర్ సెంటర్ అనేటువంటి ఒక పేరుని మరి లేవనెత్తి, మరి ఆ పేరులో ఉన్నటువంటి జిన్నా గారు గతంలో ఏదో చేశాడనో, లేకపోతే ఆయన భారతదేశం పాకిస్తాన్ విడిపోవడానికి ఆయన ఏదో చేశాడనో, లేదా ఆయన మీద నానా రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఆయన పేరు మీద పెట్టినటువంటి ఈ టవర్ని తొలగించాలి, లేకపోతే ఆ పేరు తీసేయాలి, మీరు తీసేయకపోతే మీ టవర్ మీద మీరు దాడి చేసి మేము. విశాఖ జిల్లా గాజువాక గోపాల్ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సాలాపు ప్రసాద్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ముగ్గురు వ్యక్తులు కత్తి, రాడ్తో దాడి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ప్రసాద్ మరో 6 రోజులలో ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ప్రసాద్ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
సికింద్రాబాద్ లో 2 చోట్ల కత్తిపోట్ల కలకరం రేగింది. పద్మారావు నగర్ ఏకశిల మెడికల్ హాల్ వద్ద 2 వ్యక్తుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఆవేశానికి లోనైన నవాజ్ తన వెంట తెచ్చిన కత్తితో సంతేష్ వీపు భాగంలో దాడికి పాల్పడ్డాడు. మరో కేసులో రసూల్పుర ఇలాహీ మసీద్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్ అతని స్నేహితులు విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ 2 ఘటనల్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ కేసులో నిందితుడు నవాజ్ పై ఇప్పటికే కేసులున్నట్లు అదనపు సిడి డిఎస్ చౌహాన్ తెలిపారు. రసూల్పురకు సంబంధించి పాత కక్షలు ఏమీ లేవని మద్యం మత్తులో చేశారని వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఒక తహజీబ్ అందరు కలిసి మెలిసిగా సామరస్యంగా పీస్ఫుల్ మీకు చెప్పిన అన్ని క్వశ్చన్ నాకు అర్థమైంది. నా సామర్థ్యం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ 2 ఇన్సిడెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ ఉన్నది అందరికీ తెలుసు. నేను కూడా బహుశా ఇప్పుడు మాస్క్ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది. బట్ కోవిడ్ మూలంగా మనం పోలీసింగ్ తగ్గిపోయింది, ఈ మాట కరెక్ట్ కాదు. మన పోలీసింగ్ విధానం కొద్దిగా మారిపోయింది. కొంచెం మనం స్ట్రాటజీ మార్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు దాంట్లో ఎక్కడైతే కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది అది మనం కొద్దిగా తగ్గించుకున్నాం. బట్ అవర్ పెట్రోల్ కార్ కానివ్వండి, బ్లూ కోడ్స్ కానివ్వండి, మన ఆఫీసర్స్కి మూమెంట్ కానివ్వండి, ఉదాహరణకి దానికి మీకు ప్రత్యక్షంగా ఒక విషయం చెప్పగలుగుతాము. మీరు ఇప్పుడు కూడా ఈ చిలకలగూడ ఇన్సిడెంట్లో కానీ పోయి అక్కడ లోకల్ వారితో ఎంక్వైరీ చేస్తే విదిన్ హాఫ్ అన్ అవర్ అడిషనల్ డీసీపీ ర్యాంక్ వరకు ఉన్నటువంటి వాళ్ళతో సహా ఆల్మోస్ట్ ఒక 4 ఆఫీసర్స్ అక్కడికి వచ్చినారు. ఏసీపీ గారు వచ్చినారు. మేము పేరుతో కూడా చెప్పవచ్చు. నేను కంటిన్యూస్ వాళ్ళతో మాట్లాడదాం. ఎస్ఐ అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ ట్రాఫిక్ మహంకాళి గారు, లోకల్ ఆఫీసర్ అందరూ కూడా చేరుకున్నారు. సో దాట్ థింగ్ ఇస్ ఇంటాక్ట్. కానీ మాటలో వారికి ఆపి చెక్ చేయడం, ఫిజికల్ టచ్ చేయడం మాత్రం కొంచెం కోవిడ్ మూలంగా మనము అది. బట్ దేర్ ఈస్ నో లెటప్ ఇన్ ద పెట్రోలింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వాచ్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇది ఫస్ట్ విషయాన్ని చూస్తే కృష్ణాకి ఇంటికడ వీళ్ళందరూ త్రాగుతున్నారు. సో ఇన్సిడెంట్ కూడా జరిగింది అక్కడే. సో వారు పోయి ఇక్కడ దూరం నుంచి కత్తి తీసుకుని రావడం కాదు. ఈ ఆల్మోస్ట్ జస్ట్ 15 minutes గ్యాప్ ఉంది. 15 minutes గ్యాప్లో వాళ్ళు తీసుకు. ఎస్, నవాజ్ గురించి చెప్తే కరెక్టే. వాళ్ళు ఆటోలో కత్తి తీసుకొని తన దగ్గర కానీ ఆటోలో పెట్టుకొని తిరుగుతున్నారు మాట వాస్తవమే. కానీ వాళ్ళకి ఉన్నటువంటి మన క్రిమినల్ హిస్టరీ చూస్తే మనకు స్పష్టం అవుతుంది. అంతకుముందు 2 కేసులో 1 year పనిష్మెంట్ వచ్చినటువంటి వ్యక్తి, సస్పెక్ట్ షీట్ ఉన్నది, 3 కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కరోనా మీద రివార్డ్ చేయడం ఉన్నది. సో అలాంటి కూడా వ్యక్తుల మీద ఏ విధంగా మనము. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ దినదినం కరోనా విజృంభణతో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ వాంకిడి మండలం బంబారా, గోయాగాం గ్రామాల సరిహద్దుల్లో వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీన్ టెస్టులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు కరోనా నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. కనీసం మాస్క్ ధరించకుండా విచ్చలవిడిగా మహారాష్ట్ర నుండి ప్రతినిత్యం వందలాది మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ సోకే ఆస్కారం పొంచి ఉందని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తుల కోసం సొంత భార్యను అంతమొందించడానికి కుట్ర చేశాడు. సైదాబాద్ కు చెందిన ఇంజనీర్ అధికారి భర్త భార్యకు యాసిడ్ తాపించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం బయటికి రాకుండా నగ్నంగా గదిలో బంధించాడు. అయితే తన భర్త నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన బాధితురాలు నేరుగా సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నుండి ప్రాణహాని ఉందని పోలీసులను వేడుకుంది. ఏసీబీ అటాచ్డ్ ఆస్తుల కోసం తనను ప్రతిసారి వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. మహిళ వాదనలు విన్న సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎందుకోసం వేధిస్తున్నాడు? అసలు కారణం దేనికోసం చేస్తాడు? అసలు కారణం ఫస్ట్ ఒక బాబు పాప ఉంది. గొడవలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ పాప కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంది. అప్పుడు వెళ్ళిపోవడానికి చూశాను నేను. అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. అప్పుడు అందరు పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఎందుకు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి అతనితో ఉంచారు నన్ను. ఉంచిన తర్వాత మళ్ళీ సెకండ్ బాగా పుట్టిన తర్వాత అలాగే హెరాస్ చేస్తూనే ఉంటాడు. నాకు హెరాస్ చేస్తూ ఉంటే కూడా నేను 498 కేసు పెట్టాను. నేను సైదాబాద్ కేసులో పెడితే 1 డే రిమైండ్ అయ్యి కూడా వచ్చాడు. అది నా ఫోన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. ఫోన్ లాగేసుకొని పగల కొట్టేసి అందాజు ఒక 6 to 7 years. 6 to 7 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 years తర్వాత మళ్ళీ అందరూ కలిసి కాంప్రమైజ్ చేయించారు. కాంప్రమైజ్ చేయించిన తర్వాత హెరాస్మెంట్ మళ్ళీ ఎక్కువైపోయింది. ఎవరితో పడితే వాళ్ళతోటి నాకు అఫైర్స్ అంటే పెట్టడం. మా హస్బెండ్ పేరు ధర్మానాయక్ అండి. ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్గా నాగార్జున సాగర్లో వర్క్ చేస్తున్నారు. నేను కూడా ఎస్బీఐలో పనిచేసి నేను కూడా రిజైన్ చేశానండి. మాకు పెళ్ళై 33 సంవత్సరాలు అవుతుంది. మాకు 2 బాబులు. పెద్ద బాబు ఏమో IIM కలకత్తా అండి, చిన్నోడు 10th క్లాసు. నాకు మా భర్తకి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయండి. జరుగుతూ ఉంటే ఆ మధ్యకాలంలో నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను 498 కేసు సైదాబాద్ పిఎస్లో బుక్ చేయించానండి. అప్పుడు 1 డే రిమైండ్కి వెళ్ళి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషులందరూ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయించి మళ్ళీ ఒక దగ్గరే ఉంచారండి. ఉంచిన తర్వాత ఒక 3-4 years తర్వాత మళ్ళీ కేసు విత్డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఏ విషయం జరిగినా కూడా నన్ను ఇక జైలు లేపించింది అని చెప్పేసి అది కూడా మనసులో పెట్టుకునేసి బాగా హెరాస్ చేస్తూ ఉండేవాడు. హెరాస్ చేస్తూ ఉంటే ఇక హెరాస్మెంట్ డే బై డే ఎక్కువైపోతూ ఉందని చెప్పేసి నేను సపరేట్గా ఉందామని చెప్పేసి నేను విడిగా ఉందామని చెప్పి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నానండి. ఒక 2 days అవుతుంది నేను తీసుకొని ఉండే తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమ్మని తమ్ముడిని వరంగల్లో ఉంటారు వాళ్ళని పిలిపించేసిన తర్వాత నేను ఉంటున్న పోర్షన్కి పంపించారు. పంపిస్తే అప్పటికే నాకు జ్వరంతో ఉన్నాను. నాకు వాయిస్ కూడా లేదు. ఆ రోజు నాకు సైనసైటిస్ ప్రాబ్లం తోటి వాయిస్ రావట్లేదు. 2-3 రోజుల తర్వాత కూర్చోబెట్టి మాట్లాడదాము. పీఆర్సీ సాధనకై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన కార్యాచరణను పాటించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పీఆర్సీ సాధన సమితి తీర్మానించింది. తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పీఆర్సీలో ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని, హెచ్ఆర్ఏ స్లాబులలో తగ్గింపు, 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడానికి తీవ్రంగా ఖండించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారు సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కాకుండా మన ఉద్యోగ సంఘాలు చేయాలనుకుంటే ముందు బాగానే ఉంటారు. అనేక పెట్టుకున్నారు.
అందుకని ఈ ఉద్యోగమే కదా నేను ముందుగా ఉంటాను ముందుకు పోతానంటే మాత్రం రావాలన్నారు. రేపు రావాలి. ఇది ఇంకా మా 11 టీఆర్సీ కదా నాకు ఇంకా ఇల్లు మాకు లేస్తారు. అందుకని అంటారు మేము నన్ను మిగిలితాం ఈ రాష్ట్రానికి అదేవిధంగా జయకృష్ణ సినిమా పోరాటానికి వెళ్ళాలి. ఈ పోరాటాల్లో ఎన్ని కష్టాలున్నా ఏమన్నా సరే నారాయణ స్వామి గారిని లేదనుకుంటే సత్య రామకృష్ణ గారిని చివరికి అనేక ప్రభుత్వం ఉద్యమం చేస్తామన్నప్పుడు ప్రభుత్వం చీర్లు చేసి మొత్తం ఎసపెట్టినప్పుడు అప్పుడు ఖచ్చితంగా రాజకీయ పద్ధతి మీకు అన్న కావాలి. అది నా అభిప్రాయం. ఈ ప్రపంచంలో రాజకీయాలు సాధ్యపడదు. అందుకని సాధించి నా పేరు ముద్దటి రామ్మోహన్ రావు. నేను తూర్పుగోదావరి జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో జరిగినటువంటి ఉద్యోగుల సమస్యల పట్ల, ఉద్యోగుల పీఆర్సీ పట్ల రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలన్నీ మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే 4 జేఏసీలు ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4 జేఏసీలు కూడా ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం 4 జేఏసీలు ఏకతాటిపైకి వచ్చి వారిచ్చిన రాష్ట్రంలో ఇచ్చినటువంటి కార్యాచరణ ప్రకారంగా మరి ఈ రోజున 4 జేఏసీలతో, సంయుక్త జేఏసీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ 4 జేఏసీల సభ్య సంఘాలంతా కూడా నాయకత్వం అంతా రావడం జరిగింది. ఇది మా రాష్ట్ర కార్యాచరణలో భాగంగానే. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జ్ఞాన ప్రకాశం, ప్రత్యేక అతిథిగా చేనేత జాతీయ అవార్డు గ్రహీత లక్కా శ్రీనివాసులు, కేజే ప్రకృతి పాల్గొన్నారు. దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలను లెక్క చెయ్యకుండా పనిచేసిన విశుద్ధ జాతీయవాది నేతాజీ అని వారు కొనియాడారు. పోరాడితేనే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి విదేశాలలో భారతీయ సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వారిని భయకంపితులను చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పరిపాలకులు తగినంత ఆదరణ ఇవ్వలేదు, తగినంత ప్రాచుర్యం కల్పించలేదు, తగినంత గౌరవం దక్కలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వయం ప్రకటన ఎంతమంది పేరు పేరును నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సుభాష్ చంద్రబోస్ అయినా కూడా ఈరోజు గర్వంగా కొంచెం దగ్గర తెచ్చారు చెన్నై నుంచి తీసుకొస్తే. హైదరాబాదు, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని చోట్ల కూడా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ మేము పాల్గొంటూ ఉంటాం. ఈరోజు కూడా ఆయన డబ్బులు కనబెట్టింది. ఈరోజు వెంకటగిరి చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి ఒక మలుపుగా ఈరోజు వెంకటగిరి యువత, ఎస్పెషల్లీ మన సుభాష్ చంద్రబోస్ గారికి అతి ఇష్టమైన వ్యక్తుల్లో మక్కువ మరియు ప్రీతి. కాబట్టి వెంకటగిరిలో నిరుద్యోగ యువత ఈరోజు ఈ యొక్క వెంకటగిరి పోలేరమ్మ జాతర తర్వాత రెండవ బృహత్కరమైన కార్యక్రమంగా ఈరోజు వెంకటగిరి చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేటట్టు ఈ యొక్క
బృహత్కరమైన మరియు మహత్కరమైన కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు మనసా వాచా కర్మ అంతఃకరణ శుద్ధితో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, సబ్ డిఎఫ్ఓ గారికి, ఎక్స్ మిలిటరీ మ్యాన్ గారికి, అలాగే అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటగిరి పట్టణ ప్రముఖులకు, అంటే ప్రముఖులని కొంతమంది నోరు చూసుకుని ఉంటారు. ప్రముఖులు అంటే ఎవరో కాదు, ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని, అంతేకాకుండా దేశభక్తుల యొక్క జీవిత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళ యొక్క జీవిత ఘట్టాలను మనసులో ఇంజెక్ట్ చేసుకొని సొసైటీలో బృహత్కరమైన మరియు మహత్కరమైన కార్యక్రమాలు చేసే వాళ్ళనే ప్రముఖులు అంటారు. కాబట్టి కొంతమంది అజ్ఞానులు ప్రముఖులు అంటారు. వాళ్ళంతా ప్రముఖులకి లీస్ట్ పర్సన్స్. అసలైన ప్రముఖులు వెంకటగిరిలో ఈ రోజు యొక్క బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి యువతకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. పూర్ణమ్మ తల్లి ఆశీస్సులు వాళ్ళందరూ కూడా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు. కడప జిల్లా సుండుపల్లె మండలంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు భగవన్ సహాయరెడ్డి, బీసీ నాయకులు చంద్రయ్య, మైనార్టీ నాయకులు బెస్తపల్లె చాంద్ బాషా పాల్గొన్నారు. ఇంకా కొంతమంది అవ్వకండి. హ్యాపీ బర్త్డే టు యూ. కొట్టండి, అది కూడా కవర్ చేయండి. సీనియర్ నాయకులు అంటే మిగతా వాళ్ళు కాదని అందరికి పెట్టదులే నా కరోనా టైం. మా నాయకుడు నారా లోకేష్ ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరపాలని, ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడూ అండదండగా ఉండి ఎక్కడే కానీ పరాజయం అనేది స్టేట్లో జరగకుండా ఉండాలని ఆ దేవదేవుడిని మేము తెలుగుదేశం రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్న 10 కాన్స్టిట్యూషన్లో తక్కువలో తక్కువ 8 ఎమ్మెల్యేలను, 1 ఎంపీని నారా లోకేష్ బర్త్డే గిఫ్ట్గా మేము ఇస్తామని కార్యకర్తల సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు పెరిగిన ధరలు అయితేనేమి, డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, ఎన్నో రకాలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు అయితేనేమి, చెత్త పన్ను అయితేనేమి, బ్రాందీ షాపులకు సంబంధించిన పన్ను అయితేనేమి, మనం పెన్షన్లు ఎన్నైతే తీసేసినారో ఒక్కసారి ప్రజలే గమనిస్తారని మేము ఈ వేదికగా ప్రజలు బాగా గమనించాలని ఈ వేదికను ఉద్దేశించి మేము కోరుకుంటున్నాం. ఈరోజు అన్ని నిత్యావసరాలు ఎన్ని పెన్షన్లు అయితే తీసేశారో అన్ని పెన్షన్లు మళ్ళా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేషన్ కార్డు, తర్వాత పెన్షన్, తర్వాత కరెంటు, ఈ మన ప్రభుత్వం వచ్చినంత దీన్ని తగ్గిస్తామని మాటిస్తున్నాం. నిత్యావసర తగ్గిస్తులు వీలైనంత వరకు తగ్గిస్తామని ప్రభుత్వం వచ్చినట్టు మేము కోరుకుంటాను. తర్వాత విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో మందుబాబుల వీరంగం సృష్టించారు. శారదా కాలేజ్ జంక్షన్లో గొడవ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మందుబాబుల వైఖరితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
కాకుండా ఇప్పుడు ఏం జరిగింది చెప్పని చెబుతున్నా. నేను ఎవడో చెప్పిందమ్మంటే చెప్తా అని దేనికి చేసి కదా చేసి ఇంకా ఎక్కువ ఎక్కువండి. ఎవరండి ఎందుకు వీడియో చెప్తున్నారు? ఏమన్నారు వీడియో మేడం జరగట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరు జిన్నా టవర్ వద్ద టెన్షన్ వాతావరణం. బీజేపీ నేతల ప్రకటనతో అలర్ట్ అయిన అధికారులు. గాజువాకలో దారుణం. యువకుడిని కిరాతకంగా హత్య చేసిన దుండగులు. సికింద్రాబాద్ కత్తిపోట్ల కేసు ఛేదించిన పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడి. ఆస్తుల కోసం భార్యకు యాసిడ్ తాగించి హత్యాయత్నం. వివస్త్రను చేసి గదిలో నిర్బంధించిన వైనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.